ఆయన చేసిన పనులు కానీ హైదరాబాదు ఔటరింగ్ కానీ ఏదైనా అభివృద్ధి చెందిన తర్వాతే వాళ్ళు కేసీఆర్ ఇవన్నీ చేసి ఎడగొట్టిండు. ఇవన్నీ పక్కకు నెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అయ్య చేసిన పథకాన్ని ఏదో అమలు పరుస్తాడని ఇది చేశారు. ఆయన నానా మాట గుడిపాడు. అవునా? ఆయన రాగానే అన్నా క్యాంటీన్ తీసేసిండు. లేబర్ ఎంత బాధపడాలండి? 5 రూపాయల భోజనం తీసేసిండు. రాగానే కరకట్ట మీద బిల్డింగ్ పడాయి. నువ్వు వాడుకోవచ్చు కదా, నువ్వు కార్య కింద వాడుకోవచ్చు, దాన్ని పడేయాల్సినంత అవసరం లేదు. అది ప్రజలది పడదెంగి నువ్వు చేసిన అన్యాయం ఏంటండి? ఆడబెట్టి కట్నం తీసేసి నువ్వు మిషన్ కొట్టోడు కన్నా 40 సంవత్సరాలు ఏం చేసినవండి న్యాయం? ఎక్కడ చేసావు నువ్వు? దేనికి చేసావు? అంటే ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఇంటింటికి దేనికి ఇవ్వమన్నారు? ఎక్కడ ఇస్తావు? నీకు నచ్చినోడికి ఇచ్చావు, నచ్చినోడికి ఏమీ లేదు. పథకాలు ఎక్కడున్నాయి మీరు ఒకసారి చెప్పండి. పథకాలు మొత్తం మీకే ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఈయన పెట్టిన పథకాలు ఏంది? ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఏంది? నీ అయ్యి చేసిన పథకాలు ఏమైనా చేసినవా? నువ్వు చేసినవా? 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు దేనికి? అక్కడ పడదెంగావు, వాడికి ఇచ్చావు. ఎక్కడ చేసావు? నీదే అధికారంగా చలాయించాలని నిన్ను ఒక్కసారి చూడాలంటే నువ్విన ప్యాకెట్ ఎంత వచ్చిందంటే 220 రూపాయలు అమ్మింది ఒకసారి. మన ప్రభుత్వంలో టీడీపీ అయ్యంలో ఎప్పుడన్నా అమ్మిందా? 60 రూపాయలు అయ్యేస్తూ మందు బ్యాన్ అన్నావు. 60 రూపాయలు కోటర్ వచ్చి 180 రూపాయలు చేసావు. ఎక్కడండి ప్రజలు బతికేది? 500 రూపాయలు కూలికి పోతే బియ్యం వచ్చేటప్పుడు 70-80 రూపాయలు అమ్ముతుంది. భార్య భర్త బతకడానికే కానా కట్టం అవుతుంది. ఇంకెక్కడండి? అదే విధంగా చూస్తే చెప్పండి. మొన్న ఏదైతే ఉందో ఏం చేశాడు? ఎక్కడ చేశాడు? కొడాలి నాని అంటాడు. ఎంతమంది కలిసి వచ్చినా కూడా మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం ఎవడు అంటారండి. నేను కూడా అంటా. ఈ బొచ్చు ఓడుతుంది, ఈ బొచ్చు ఓడుతుందండి. ఓడుతుంది. ఇవన్నీ ఇప్పుడు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ మీటింగులు పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలకి అవగాహన ఉండదా? నేనే కాదండి, నా కుటుంబం కాదు, నీ కుటుంబం ప్రజలందరికీ ఒక్కసారి అవగాహన వస్తే ఈ రాజకీయం అనేది ప్రభుత్వం మన ఓటేతనే గెలిచేది. ఎవడైనా సరే, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, సిపి ఎవరైనా సరే, మనం చదువుకుంటేనే మనకు ఉద్యోగం వచ్చేది. మనం ఎగ్జామ్స్ రాస్తేనే కదా. ఈ మాట్లాడిన వాళ్ళందరికీ సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు జగను? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వైసీపీలో ఉన్నోళ్ళు టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు? కేసులు ఎక్కడున్నాయి? నిన్న చూడబోతే మొన్న ఈయన పెట్టారు. ఏమన్నా ప్రూఫ్ ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఆల్రెడీ సద్దన రామకృష్ణారెడ్డి అంటుంది ఈసారి మళ్ళీ ఇంకా బెయిల్ మీద. నేను చెప్తానండి, నేను మగోడిని అని చెప్తా. బజార్లో కాలు ఎగరేస్తా. సరిపోద్దా? 10 మంది ఏం చెప్పాలి? ఈడు మగోడు రానాలి, ఆ ఊర్లో ఈడు పర్వాలేదురా అనాలి, ఈడు కుటుంబం పర్వాలేదురా అనాలి. అంతేగాని నా వరకు నేను కాలు ఎగరేస్తే ఎలాగండి? నేనా? ముప్పాళ్ళ గ్రామం ఎస్సీ క్యాండిడేట్ మాది మహేష్, చంద్రపాడు మండలం. అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఆయన అంటున్నాడు ఏదైతే ఉందో ఇలాంటి మొన్న రోజా గారు కూడా అంటున్నారు ఆల్రెడీ అనిద్దండి. తెర మీద బొమ్మ అన్నా ఏమైనా అనిద్ది. అదే విధంగా చూస్తే మొన్న ఏదైనా రజనీ కూడా అంటుంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది, ఏమి చేయలేడు. మొన్న లోకేష్ చూస్తే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఐటీ మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేని లోకేష్కి పదవులు ఇవ్వటం తప్పితే ఇతనికి ఓకే కదా. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నారు? వీళ్ళిద్దరు మాట్లాడింది కరెక్ట్ అనే కాదన్నో. వీళ్ళిద్దరు ఎక్కడ రాజకీయం నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకుంది? రోజా ఎక్కడ నేర్చుకుంది? కొడాలి నాని ఎక్కడ నేర్చుకున్నాడు? లవడా వాడు ఊళ్ళో రోడ్డు లేవు, లవడా చెప్తున్నారు. నువ్వు నాకు చెప్తావు, నేను లారీ డ్రైవర్ని. వాడు ఊళ్ళో రోడ్డు లేదు, మగోళ్ళలాగా మాట్లాడుతుండు. మూతి మీద మేస ఉండగానే సరిపోదండి. ఇంటికి వెళ్తే ఆడపిల్ల అన్నం పెట్టాలి.